దళారి ఇంత పొద్దైనా రాలేదు. వస్తే పంట అమ్మిస్తాడు. ఈసారి ఎట్లయినా సరే పాపకి పెళ్లి చేసేస్తే ఓ పని అయిపోతుందప్ప. వస్తాలేమో మా కూకో. ఆకలేస్తందే. దళారి ఇంకా రాలేదు. వస్తే ఈ పంట అమ్మిస్తాడు. మన పంట మనం అమ్ముకోవచ్చు కదా. మనము మన పంట అమ్ముకోలేమే, మన వల్ల కాదు. ఏందో ఈ రైతుల బతుకులు. అయ్యా నమస్తే. ఏబ్బా ఎన్ని మూటలు తెచ్చావు? 40 మూటలయ్యా. మూటకు 3000 చొప్పున 1,20,000 వస్తాయి. నీ పంట పండినట్లే పో. మార్కెట్ రేట్ 4,000 కదయ్యా ఉండేది. అవునా? అయితే మీరే అమ్ముకోండి. 10 సంవత్సరాల నుండి అమ్మిస్తున్నాను. ఇంకా నమ్మకం లేదా నా పైన మీకు? దీని మాటలేం పట్టించుకోద్దండయ్యా. ఆకలిగా ఉందయ్యా. ఒక 200 ఇస్తే భోంచేసి వస్తానయ్యా. ఇదిగో 200. ఇలాంటి 200 ఎన్నోసార్లు ఇచ్చాను. నేను మళ్ళీ ఎప్పుడైనా అడిగానా? రైతులంటే నాకు చాలా ప్రాణం. పోయి భోంచేసి రాపోండి. ఎవరైనా వ్యాపారి వస్తే నేను అమ్మిస్తాను. ఆ డబ్బు తీసుకొని పోదురు. సరేయ్యా. పోదాం పాయ్, భోంచేసి వద్దాం. త్వరగా ఎత్తండయ్యా, సార్ వస్తున్నాడు. సార్ నమస్తే సార్. నమస్తే. ఆ మూటలు సరిగా వేయండి. సార్ పామిడి నుంచి 40 మూట్లు, గుత్తి నుంచి 60 మూట్లు, కదిరి నుంచి 70 మూట్లు, గుంటకల్ నుంచి 15 మూట్లు. ఇదంతా ఈరోజు సరుకు సార్. నమస్తే సార్. సరుకు చాలా బాగుంది. మూట 5,000 రూపాయలు. మీరు 5,500కు అమ్ముకోవచ్చు. 4,000 చేసుకో. నేను అమ్మను సార్. రైతు నష్టపోతాడు. రైతు నష్టపోతాడా, దళారి నష్టపోతాడా? మాతో 3,000 కొని వ్యాపారికి 5,000 అమ్మితే నీకు 80,000 లాభం. ఏం కష్టం చేసినావయ్యా? ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? రైతు వ్యవసాయం చేయాలి, దళారి వ్యాపారం చేయాలి. ఏ రైతు వ్యాపారం చేయలేరు. అందుకే మేముండేది. అయ్యా, నా పంట నా ఇష్టం వచ్చిన రేటుకు అమ్ముకుంటా. మీరు కొంటానంటే పూట 4,000కే అమ్ముతా. ఖచ్చితంగా కొంటానమ్మా. రైతు వ్యాపారి ఒక్కటైతే దళారి వ్యవస్థే ఉండదు. రైతులు ఆత్మహత్య చేసుకునే అవసరమే ఉండదు. ఏం జరిగింది? రైతులకి న్యాయం జరిగింది మామా. దళారి ఇక మీదట చూసుకో రైతుల సవారీ. రైతులు చచ్చిపోతాండేది పంటలు పండక కాదయ్యా, ఈ దళారుల వల్లనే. రైతుల్ని సంపద్దండయ్యా. మాకు వ్యవసాయం తప్ప వేరే ఏమి తెలీదు. రా ఎప్పుదాం. పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా. నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా. ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. వ్యవసాయం చేసే ప్రతి రైతు తన వ్యవసాయాన్ని వ్యాపారంగా మార్చుకుంటే ఏ రైతు ఆత్మహత్య చేసుకోవలసిన అవసరం ఉండదు. రైతు పండించిన పంట రైతుకే, వ్యాపారం ద్వారా వచ్చే లాభాల పంట రైతు ఇంటికే. ఎప్పుడు రైతే రాజు, రైతుదే ప్రతిరోజు.